వేదవతి అయితే అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతున్న వేదవతి కాసేపు నర్మద దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య ఆడుతున్న మాటలన్నీ వింటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే ధీరజ్ గురించి చాలా బాధపడుతూ, చిన్నప్పటి నుంచి నిన్ను ఎప్పుడూ కొట్టలేదు, నిన్ను ఎప్పుడు గట్టిగా గసిరినట్లుగా నీతో మాట్లాడలేదు, మీ నాన్న నిన్ను అంత మందలించిన నిన్ను వెనకేసుకొని వచ్చాను, నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను రా, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని 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 రోజులైంది, ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో అని చెప్పి వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇన్నేళ్ళుగా నిన్ను కొట్టింది, మొన్న మాత్రం కొట్టాల్సి వచ్చింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ధీరజ్ని వేదవతి కొట్టినందుకు. అలా కొడుతూ ఏం చేస్తున్నాడో ఏంటో అని చెప్పి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది. అస్సలేం బాలేను అని చెప్పి ధీరజ్ అయితే వేరే వాళ్ళతో చెప్తూ ఉంటాడు. అదే టైంలో వేదవతి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా ఫోన్ చేస్తున్న వేదవతిని చూసి అమ్మ అని చెప్పి ధీరు అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోగానే ఏం మా అమ్మ ఫోన్ చేస్తుందంటే నా గురించి అనుకొని అన్ని చూస్తూ ఉంటాడు. అయినా ఫోన్ ఎత్తను అని చెప్పి కట్ చేసేస్తూ ఉంటాడు. అది చూసి వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఫోన్ ఎత్తురా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఫోన్ ఎత్తు, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావో తెలిస్తే నా మనసు కొంచెం కుదుట పడుతుంది కదరా అని చెప్పి వేదవతి అలా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఏం చేస్తున్నావో, ఫోన్ ఎత్తి మాట్లాడితే ఏం పోతుందిరా అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అదంతా చూసి నర్మద బాధపడుతూ ఉంటుంది.